స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు మాత్రమే కాదు, ఆయన సినిమాల్లోని పాటలు కూడా భారీగా ఉంటాయి. శంకర్ తన సినిమాల్లో పాటలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్ ఇలా ప్రతి దానిలో తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. ఒక్కోసారి ఒక సాంగ్ని చిత్రీకరించడానికే ఏకంగా ఒక చిన్న సినిమా బడ్జెట్ అంత ఖర్చు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ ఖర్చుకి తగ్గట్టుగానే అవుట్పుట్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. కేవలం పాటల కోసమే శంకర్ సినిమాలను రిపీటెడ్గా చూసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన శంకర్ సినిమాల్లోని పాటలను ఇప్పటికీ వింటున్నారు, చూస్తున్నారు. అది శంకర్ సాంగ్స్ క్రియేట్ చేసిన బ్రాండ్. ఆ బ్రాండ్ ఇప్పుడు గేమ్ చేంజర్కి కూడా కొనసాగుతోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. ఆ 2 పాటలు బాగానే ఉన్నప్పటికీ శంకర్ రేంజ్ సాంగ్స్ కాదనే కమెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ కమెంట్స్కి చెక్ పెడుతూ నానా హైరానా అంటూ సాగే 3వ సాంగ్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ మెలోడీ సాంగ్కి తమన్ అందించిన సంగీతం కట్టిపడేస్తోంది. శంకర్ రెహమాన్ కాంబినేషన్లోని వింటేజ్ సాంగ్స్ని గుర్తు చేసేలా ఈ ట్యూన్ ఉండడం విశేషం. ఇక నానా హైరానా, అరుదైన హైరానా, నెమలీకల పులకింతై, నా చెంపలు నిమిరేనా వంటి బ్యూటిఫుల్ లిరిక్స్తో రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ హత్తుకునేలా చేశాయి. అలాగే శ్రేయా ఘోషాల్, కార్తీక్ల మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ పడితే డైరెక్టర్ శంకర్ దానిని విజువల్గా ఏ రేంజ్కి తీసుకెళ్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నానా హైరానా సాంగ్ విషయంలోనూ అదే జరిగింది. విజువల్గా సాంగ్ అదిరిపోయింది. లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. సాంగ్లో ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ఈ సాంగ్ కలిగిస్తోంది. మొత్తానికి నానా హైరానాతో శంకర్ తన బ్రాండ్ సాంగ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించారు.